ఇప్పుడు మనము శరన్నవరాత్రి యొక్క 5వ రోజు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో శరన్నవరాత్రి యొక్క 5వ రోజు మనకి సెప్టెంబర్ 26 శుక్రవారము పంచమి తిథి అయింది. అయితే ఈ రోజున లలితా పంచమి కూడా ఉంది. అందుకని లలితా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం కోసమని అందరూ ఉపాంగ లలిత వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు దుర్గాదేవిని స్కందమాతగా భావించి పూజిస్తారు. స్కందమాత అనగా కుమారస్వామి యొక్క తల్లి అన్నమాట. కనుక ఈవిడ మనందరికీ కూడా మాతృస్వరూపంగా మనం భావించవచ్చు. ఇక ఈవిడ మనకి సింహవాహనంపై చిన్న కార్తికేయుని ఒళ్ళో ఎత్తుకుని కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఈవిడ బుధగ్రహానికి అధిదేవత అన్నమాట. బుధగ్రహాన్ని పాలిస్తుంది. కనుక మనకి బుధగ్రహ సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఈవిడని మనము ఆరాధించవచ్చు. ఇంకా ఈరోజు బుధవారం బుధగ్రహం యొక్క ప్రభావం ఉండడం వల్ల మనము ఆకుపచ్చని వస్త్రాలు ధరిస్తూ ఉంటాము. మన తెలుగునాట ఈరోజు దుర్గాదేవిని మహాలక్ష్మిగా అలంకరిస్తారు. ఇక మనకి శరన్నవరాత్రి యొక్క 6వ రోజు కనుక చూసుకున్నట్టయితే ఈ 2025 సంవత్సరంలో మనకి శరన్నవరాత్రి యొక్క 6వ రోజు సెప్టెంబర్ 27 శనివారం రోజు అవుతుంది. అయితే ఈ రోజు కూడా పంచమి తిథే కొనసాగబోతోంది. కనుక ఈ సంవత్సరము మనకి ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి 10 రాత్రులు 11 రోజులుగా మనం జరుపుకోబోతున్నాం అన్నమాట. అయితే ఈ 6వ రోజున మన తెలుగునాట దుర్గాదేవిని లలితా త్రిపుర సుందరిగా మనం అలంకరిస్తూ ఉంటాము.